జ్ఞాపకాలు టాటూలుగా మారతాయా? సమంత నాగచైతన్య ప్రేమ కథ కాస్త కాలంలో మరువులోకి వెళ్ళిపోతున్నదన్నది తెలుస్తోంది. సమంత తన శరీరంపై ఉన్న చైతన్యకు సంబంధించిన టాటూలన్నిటినీ చెరిపేసింది. మొన్నటి వరకు మెడ కింద భాగంలో ఏం మాయ చేశావే అనే ఇద్దరు కలిసి నటించిన తొలి చిత్రానికి సంబంధించిన టాటూ ఉండేది. కానీ అది కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. దీంతో సమంత ఒంటిపై చైతన్యకు సంబంధించి ఏ జ్ఞాపకాలు లేకుండా ఉండడంతో ఆమె ఆ సంబంధం నుంచి పూర్తిగా బయటపడిందని తెలుస్తోంది. ఇది సమంత చైతన్యతో ఉన్న పాత ప్రేమను మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించడానికి సంకేతంగా చూస్తున్నారు. ఇటీవల సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిర్మోర్తో డేటింగ్లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి వివిధ ఈవెంట్లలో కనిపించి సోషల్ మీడియాలో కూడా ఫోటోలు వైరల్ కావడం వంటివి జరిగాయి. ఈ ప్రచారం ఇప్పటి వరకు వారిద్దరూ ఖండించలేకపోయారు. దీనివల్ల సమంత కొత్త బాయ్ ఫ్రెండ్కు వెల్కమ్ పలికినట్లే అనిపిస్తోంది. పాత జ్ఞాపకాల స్థానంలో ఇప్పుడు కొత్త జ్ఞాపకాలు కొత్త ప్రేమకు అవకాశం ఇస్తుందా, లేదా పాత ప్రేమ కథ పూర్తిగా ముగిసిందా అనే అంశాలు బాలీవుడ్లో చర్చకు దారితీస్తున్నాయి. రాజ్ నిర్మోర్ బాలీవుడ్లో టాలెంటెడ్ డైరెక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్ ఫీల్డ్లో తన ప్రత్యేకతను చూపిస్తూ ది ఫ్యామిలీ మ్యాన్ వంటి సిరీస్లు తెరకెక్కించారు. సమంతకు ఈ అవకాశాలు కొత్త దారులు తెరిచినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే సమంత నాగచైతన్య వివాహం ముగిసిన తర్వాత కూడా వారి మధ్య ఉన్న జ్ఞాపకాలు గుర్తుగా ఉన్న టాటూల ద్వారా కనిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలు తొలగిపోవడంతో వారి కథ పూర్తిగా ముగిసిపోయినట్టు భావిస్తున్నారు. ఇక సమంత కొత్త జీవితంలో కొత్త ఆశలతో ముందుకు సాగుతుండడమే స్పష్టంగా కనిపిస్తోంది.